అనగనగా దళవాయిపల్లి అనే గ్రామంలో ఒక చెట్టు మీద ఒక కోతిపిల్ల తన తల్లితో కలిసి జీవిస్తూ ఉండేది. దాని పేరు బుల్బుల్. చాలా అల్లరి చేసేది. తల్లి మాట అసలు వినేదే కాదు. ఒకరోజు అది ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి ఎగురుతూ ఒక ఇంటి దగ్గరకు చేరింది. ఇల్లు చాలా అందంగా ఉంది. ఆ ఇంటి దగ్గర ఒక తెరచి ఉంచిన కిటికీ కనిపించింది. తెరచి ఉంచిన కిటికీలో నుంచి తొంగి చూసింది. అక్కడ ఏదో రంగురంగుల వస్తువు ఒకటి కనిపించింది. టేబుల్ మీద ఉన్న వస్తువును ఏదో అనుకుంది. అది ఏమిటో కాదు, ఒక రంగుల పెన్సిల్. బుల్బుల్ ఆ వస్తువు ఏదో అనుకుంది. అటు ఇటు ఎవరన్నా ఉన్నారా అని చూసింది. ఎవరూ లేరులే అనుకుని చటుక్కున పెన్సిల్ని తీసుకుని పరిగెత్తింది. బుల్బుల్ ఈ రంగురంగుల వస్తువుతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది. చటుక్కున దానికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత అందంగా ఉంది, దీన్ని తింటే దీని రుచి ఎంత బాగుంటుందో అనుకుని చటుక్కున నోట్లో పెట్టుకుంది. చేదుగా అనిపించింది. ఛూ అని ఊసేసింది. ఇది తినడానికి పనికిరాదు, దీంతో ఇంకేం చేయొచ్చా అని ఆలోచించడం మరలా మొదలుపెట్టింది. దీనికి మరలా ఇంకొక ఆలోచన వచ్చింది. చెట్ల మీద ఉండే పండ్లను దీనితో కోసుకొని తినొచ్చు కదా అనుకుంది. ఒక మామిడి చెట్టు మీద మామిడి పండ్లు కనిపించాయి. ఈ పెన్సిల్ సహాయంతో మామిడి పండ్లను కొట్టవచ్చు కదా అనుకుంది. వెంటనే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండ్లని కొట్టడం మొదలుపెట్టింది. వెంటనే ఆ మామిడి పండ్లు కింద పడ్డాయి. వాటిని తిని కడుపు నింపుకుంది. ఈ వస్తువుతో ఇంకా ఏమేం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉండగా దానికి జీడిపప్పు తింటూ ఉన్న ఒక ఉడుత కనిపించింది. అది ఆనందంగా జీడిపప్పు తింటూ ఉంది. వెంటనే బుల్బుల్ దాని దగ్గరికి వెళ్ళి ఆ వస్తువుతో దాని తోక మీద ఒక్క దెబ్బ వేసింది. దాంతో ఉడుత భయపడి అక్కడి నుంచి పరుగు. అబ్బో, ఈ వస్తువు సహాయంతో మనము ఇతరులను కూడా భయపెట్టచ్చు అనుకుని ఆనందపడింది బుల్బుల్. ఈ వస్తువుతో ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉండగా ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉన్న ఏనుగు కనిపించింది. ఉందే బుల్బుల్ అల్లరిపిల్ల. ఈసారి ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళి తోక మీద ఆ పెన్సిల్తో ఒక దెబ్బ వేసింది. వెంటనే ఏనుగుకు కోపం వచ్చి గీంకరించింది. అయ్యి బాబోయ్, ఈ ఏనుగు నన్ను చంపేసేలా ఉంది అనుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది. భయపడుతూ వెళుతూ ఉన్న బుల్బుల్కు ఒక ఎలుగుబంటి కనిపించింది. ఆ ఎలుగుబంటి చెట్టు మీద ఉన్న ఒక తేనె పట్టును ఆశగా చూస్తోంది. దీనికి సహాయం చేద్దాం అనుకుంది బుల్బుల్. వెంటనే ఎలుగుబంటికి చెప్పి చెట్టు పైన ఉన్న ఆ తేనె పట్టును పెన్సిల్తో గట్టిగా ఒక దెబ్బ వేసింది. దాంతో తేనెటీగలన్నీ కలిసి ఆ బుల్బుల్ను చుట్టుముట్టాయి. ఎక్కడంటే అక్కడ కరవడం మొదలుపెట్టాయి. ఒళ్ళంతా దద్దులు, ఒళ్ళంతా వాచిపోయింది బుల్బుల్కు. తేనెటీగలు కుట్టడంతో బుల్బుల్ భయపడి వెంటనే దాని తల్లి దగ్గరకు పరిగెత్తింది. వాళ్ళ అమ్మ అడిగింది, ఏం జరిగింది, ఎందుకు అలా దద్దులు పోయాయి అని. దానికి ఆ బుల్బుల్ జరిగిందంతా చెప్పింది. ఈ గొడవంతా ఈ రంగురంగుల వస్తువు వల్ల వచ్చింది కదా, మనది కాని వస్తువు ఏది కూడా మనం తీసుకోకూడదు, ఇది ఎక్కడ దొరికిందో తీసుకెళ్ళి అక్కడే పెట్టేసి అంది వాళ్ళ అమ్మ. దానితో అమ్మ మాట విన్న బుల్బుల్ ఈ వస్తువు ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టేద్దాము అని నిర్ణయించుకుని బుల్బుల్ పెన్సిల్ని అదే ఇంటి దగ్గర కిటికీలో పెట్టాలి అనుకుంది. వెంటనే అక్కడి నుంచి ఎగురుకుంటూ చెట్టు మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ ఇంటి దగ్గర కిటికీ దగ్గర చేరింది. కిటికీలో ఎక్కడ నుంచి అయితే పెన్సిల్ తీసిందో అదే ప్లేస్లో పెన్సిల్ని పెట్టేసింది. అంతటితో అయిపోలేదు. బుల్బుల్ ముందే అల్లరికోతి కదా, కాబట్టి ఈ పెన్సిల్ ఎవరిది, దీంతో ఏం చేస్తారు చూద్దామనుకుని కిటికీ వెనకాల నిలబడి తొంగి చూడటం మొదలుపెట్టింది. అంతలో అప్పుడు కొద్దిమంది పిల్లలు తమ ఇంటి పని రాయడానికి అక్కడికి వచ్చారు. కూర్చొని పిల్లలు ఈ పెన్సిల్తో ఏం చేస్తారా అని కిటికీ పక్క నుంచి చూస్తూ ఉండగా పిల్లలు ఆ పెన్సిల్ని తీసుకుని ఆ రోజు ఇచ్చేటువంటి ఇంటి పని పిల్లల కోతి బొమ్మని గీయడం. దాంతో వాళ్ళు ఒక చిన్న పిల్ల కోతి బొమ్మని గీశారు. అయ్యి బాబోయ్, ఇది నా బొమ్మలాగే ఉంది అంటే ఈ పెన్సిల్కు మాయమంత్రాలు తీసినట్టున్నాయి. దాన్ని ఎవరు తీసుకెళ్లారో కూడా బొమ్మ గీసి చూపిస్తోంది. ఇది మామూలు పెన్సిల్ కాదు, ఇది ఒక మాయా పెన్సిల్ అనుకుని భయపడి అక్కడి నుంచి పరిగెత్తింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.